మార్చుకోవడం ఉత్తమం. పల్లాపై కోడిగుడ్లతో దాడి. మొన్న పాడి కౌశిక్ మీద దాడి అయింది. ఇట్లనే గ్రామ సభలో మాట్లాడుతుంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో దాడి చేశారు. ఇలా పల్లరాజేశ్వరరెడ్డిపై దాడి చేశారు. జనగామలో రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి పొంగిలేటి సభలో రచ్చ, లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఎర్రగుంట తండాలో మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పల్లరాజేశ్వరరెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లాపై కోడిగుడ్లతో దాడి చేశారు. వెంటనే ఎమ్మెల్యేను పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. ప్రభుత్వ సభలు ఏమైనా ఉంటే, గ్రామ సభలు కావచ్చు, ఇంకే సభలు కావచ్చు, ప్రభుత్వ సభలు, మంత్రులు వచ్చిన సభలు కానీ, ముఖ్యమంత్రులు వచ్చిన సభలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనే సభలు ఏవైనా ఉంటే ప్రజలకు రావాల్సిందేందో అడిగి నిలదీయడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఈ లిస్టులో ఇందులో అవినీతి జరిగింది, ఇది లేట్ అయిందని అడగడం తప్పు కాదు. ఆ సభను మొత్తాన్ని, సభ ఉద్దేశాన్ని, సభను మొత్తాన్ని డిస్టర్బ్ చేయడం అనేది తప్పు. అక్కడ ఎవరు చేసినా, గతంలో మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా మీరు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక పథకం అమలు చేసే క్రమంలో, కొన్ని పథకాలు ప్రకటించే క్రమంలో ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సభలు పెడితే ఆ సభలు నడవనీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే, మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే, అడ్డుకోకుండా నిరసన తెలిపొచ్చు కదా. నిరసన చెప్తే ఇట్లా కోడిగుడ్ల దాడులు ఎందుకు అవుతాయి? ఇట్లా వేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేయడం వల్ల రేషన్ కార్డుల లిస్టు చదవరేమో, అందులో నా పేరు ఉందో ఏమో, లిస్టు చదవకపోతే నాకు రేషన్ కార్డు రాదేమో, ఇందిరమ్మ ఇల్లు రాదేమో, పలానా గవర్నమెంట్ స్కీమ్ నాకు రాదేమో, అలా నా పేరు ఉందో లేదో తెలియకపోతే రాదేమో అనే ఆ నెగిటివిటీ ఫీలింగ్ జనాల్లో వచ్చేసినప్పుడు గిట్టనే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు మీద పడతాయి. మనం పాడి కౌశిక్ రెడ్డికి ఇదే అయింది. అక్కడ మాట్లాడుతుంటే గ్రామ సభల అధికారులను నిలదీసి నువ్వు అదే చెప్పు ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పు అని కొంత బెదిరింపు ధోరణితో మాట్లాడితే ఆయన అధికారి అదే సమాధానం చెప్పిండు, పాడి కౌశిక్ చెప్పినట్టు. వెంటనే ఆ వాగ్వాదం జరుగుతున్న క్రమంలోనే చెప్పు, కోడిగుడ్డు, టమాటా కౌశిక్ రెడ్డి మీద పట్టే మళ్ళీ అదే పోలీసు వాళ్ళు వచ్చి వెనక తీసుకుపోయారు. జర లొల్లిలో అయింది బీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. కానీ నిన్న జనగామల అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది నడుస్తుంది వాస్తవమే. కానీ ఇట్లా సభలు అడ్డుకోవడం, సరే కోడిగుడ్లు దాడి చేయడం ఇదంతా తప్పే. జనాలు అట్లా కోడిగుడ్లు ఒకరికి జరిగిందంటే ఇంకొకరు యాక్టివ్ కావాలి, అలర్ట్ అయ్యి అట్లా కాదు జనాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎట్లా ఏ పద్ధతిలో జనాల్లో ముందుకెళ్ళాలని చెప్పేసి మార్చుకుంటే బాగుంటుంది.